హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మర్గన్. వెల్కమ్ టు టెక్మెటిక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చేసి అసలు మొబైల్ ఫోన్తో మనం మూవీ తీయగలమా, మూవీ తీసిన తర్వాత అది థియేటర్లో ప్లే అయ్యేంత క్వాలిటీ అండ్ అవుట్పుట్ ఉంటాయా. సో ఇది నాకు చాలా మంది అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఇప్పుడు కూడా అడిగారు అండ్ నా ఛానల్ స్టార్టింగ్లో కూడా నాకు ఒక ఇద్దరు ముగ్గురు అయితే అడిగారు. సో J7తో తీసిన షార్ట్ ఫిల్మ్ని మనం థియేటర్లో ప్లే చేయొచ్చా లేదా. అండ్ ఇంకొక అతను ఏం అడిగారు అని అంటే S6 ఎడ్జ్ ఉంది చూసారు కదా, సో దాన్ని కూడా అడిగారు. సో అప్పుడైతే నేను వాళ్ళకి డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో అయితే ఆన్సర్ చేశాను. సో ఇప్పుడు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే iPhone X అండ్ iPhone 11తో నిజంగా తీయొచ్చా లేదా మూవీస్. అండ్ చాలా మూవీస్ తీశారని అయితే మనకి వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు రియల్ అండ్ ఎంతవరకు అవి క్వాలిటీ ఉంటాయి, ఇవన్నీ కూడా నాకు చాలా మంది అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఈ రోజు వీడియోలో నేను దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ రెండు రకాల క్వశ్చన్లు ఉంటాయి. ఒకటి షార్ట్ ఫిల్మ్ తీయొచ్చా లేదా, రెండోది మూవీ తీయొచ్చా లేదా. సో డైరెక్ట్ ఫ్రాంక్లీ చెప్పాలి అనుకుంటే షార్ట్ ఫిల్మ్స్ ఖచ్చితంగా ఐఫోన్లో తీయొచ్చు, ఏదైనా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఏదైనా సరే మనం షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చు అండ్ మంచి అవుట్పుట్ని అయితే తీసుకురావచ్చు. మూవీస్ తీయొచ్చా లేదా అంటే మూవీస్ కూడా తీయొచ్చు, కానీ ఇక్కడ సింపుల్గా మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, సో చల్దన్నం ఖర్చు కంటే ఉల్లిపాయ ఖర్చు ఎక్కువైపోద్దని. సో అలా ఉంటుంది అనమాట. కెమెరాకి పెట్టే బడ్జెట్ కంటే అక్కడ ఎడిటింగ్కి పెట్టే బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది. అది ఏంటి అసలు, ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు కొంచెం ఎలాబరేట్ అయితే చేసి చెప్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో స్కిప్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి నేను ఇక్కడ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అయితే ఇస్తాను. సో మూవీస్ అయితే తీయొచ్చు, కానీ ఇక్కడ ఎడిటింగ్లో చాలా పోస్ట్ ప్రాసెసింగ్లో చాలా వరకు ఖర్చు అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికంటే బదులు మీరు కెమెరా రెంట్కి తీసుకొని వచ్చి మూవీ తీయడం చాలా వరకు బెస్ట్ అండ్ సేఫ్ సైడ్ అనమాట. క్వాలిటీ అండ్ అవుట్పుట్ కానీ మనం చూసుకున్నట్టయితే ఎంత ఎడిటింగ్ చేసినప్పటికీ కూడా క్వాలిటీ అయితే చాలా వరకు రిడ్యూస్ అయితే అవుతుంది. సో దీనికి కారణాలు ఏంటి అనేవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ క్వాలిటీ వీడియో కంటెంట్ అవుట్పుట్ రావాలి అని అంటే మనకి మెయిన్గా మనకి రెండు అవసరం అవుతాయి. ఒకటి కెమెరా సెన్సార్, రెండోది ప్రాసెసర్. సో కెమెరా సెన్సార్ అంటే ఏంటి, ప్రాసెసర్ అంటే ఏంటో మీకు ఇంకొంచెం ఈజీగా గుర్తుండటం కోసం నేను ఇక్కడ చెప్తాను. సో మన కెమెరా ఏంటి అంటే మన కళ్ళు, మన ప్రాసెసర్ ఏంటి అంటే మన బ్రెయిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిలీప్ అనే ఒక వ్యక్తి, మురుగన్ అనే ఒక వ్యక్తి, ఇద్దరు ఉన్నారు. సో ఇక్కడ దిలీప్ అనే ఒక వ్యక్తి యొక్క అబ్జర్వేషన్ అండ్ ప్రాసెసింగ్ స్పీడ్ కూడా చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఇతను ఏం చేస్తారు అంటే ఒక మేడము ఒక 1 GB క్లాస్ చెప్తున్నారు, ఒక 1 అవర్లో 1 GB క్లాస్ చెప్తున్నారు. సో ఇతను కంటితో వింటున్నారు, అంటే కెమెరాతో షూట్ చేస్తున్నారు. రెండోది ఏం చేయాలి, ప్రాసెస్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంటే ఏంటి, బ్రెయిన్. సో ఇక్కడ ఇతని యొక్క బ్రెయిన్ ఇంకేదో ప్రాసెస్ చేస్తుంది. సో అన్నెసెసరీ డేటాని ప్రాసెస్ చేస్తుంది. రెండోది లేదు అనుకుంటే ప్రాసెస్ చేయటం లేదు. సో అదే ఒక మురుగన్ అనే ఒక వ్యక్తి 1 GB డేటాని కంటితో చూసి బ్రెయిన్ ప్రాసెస్ చేయగలుగుతుంది. సో ఇక్కడ ఫైనల్గా ఆన్సర్ అవుట్పుట్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది, అఫ్ కోర్స్ మురుగన్ దగ్గర ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు కూడా చూసుకోవాల్సింది అదే. సో ఇక్కడ మనకి సెన్సార్ అండ్ ప్రాసెసర్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రెండు ఎందులో బాగుంటాయి అంటే మనకి కేవలం డిఎస్ఎల్ఆర్స్ కేవలం డెడికేటెడ్గా వీటి కోసం మాత్రమే కనిపెట్టింది కాబట్టి సో ఇవే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. మిగతా మన మొబైల్స్ ఇవన్నీ కూడా దేనికి కనిపెట్టినవి, మిగతా డేటాని కన్జ్యూమ్ చేయడానికి. అంటే మన క్లాస్లో కూర్చునేటప్పుడు మనం పార్టీస్ గురించి ఆలోచించడం, లేదంటే మూవీస్ గురించి ఆలోచించడం, అండ్ కొంత మేడం చెప్పింది ఆలోచించడం, ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి ఇదంతా ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ ప్రాసెసర్ మనది. సో దిలీప్ది మల్టీ టాస్కింగ్ ప్రాసెసర్, అది మనకి మొబైల్ చేస్తుంది. అంటే గేమింగ్ పర్పస్కి, నెక్స్ట్ మనకి ఇంటర్నెట్ పర్పస్కి, GPS పర్పస్కి, రకరకాల 1,00,000 వ్యవహారాలన్నీ కూడా మనకి మొబైల్ చేస్తుంది. కానీ DSLR ఏం చేస్తుంది, జస్ట్ వచ్చి క్లాస్ విని, అంటే ఇక్కడ DSLR అనేవాడు టాపర్ అనుకోండి. సో అతనికి ఏం తెలుసు అంటే ఈ రెండు మాత్రమే తెలుసు. ఇంటర్నెట్ అంటే ఏంటి అడిగితే అతనికి తెలియదు. సో ఇక్కడ మనకి క్లాస్ టాపర్ని అడిగితే ఏం తెలుస్తుంది, అదే మనకి బ్యాక్ బెంచర్ని అడిగితే చాలా విషయాలు తెలుసు, ఒక్క చదువు తప్ప. ఎక్కువని కాదు, వీళ్ళు ఎక్కువని కాదు. సో ఫైనల్గా అవుట్పుట్ ఏది కావాలి అనుకునే వాళ్ళు దాన్ని చూస్ చేసుకుంటారు. అంటే ఒక కంపెనీ టాపర్ కావాలనుకుంటే టాపర్ని సెలెక్ట్ చేసుకుంటుంది, లేదు మంచి నాలెడ్జ్ ఉన్నవాడిని కావాలనుకుంటే మంచి నాలెడ్జ్ ఉన్నవాడిని చూస్ చేసుకుంటుంది. అలానే మీరు మూవీ తీద్దాం అనుకుంటే DSLR తీసుకోవాలి, షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం అనుకుంటే DSLR తీసుకోవాలి. సో మొబైల్స్తో తీయొచ్చా అంటే మొబైల్స్లో తీయడం అనేది చాలా వరకు కష్టం. సెన్సార్ సైజ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అంత బాగా క్యాప్చర్ చేసుకుంటుంది. క్యాప్చర్ చేయడమే కాకుండా ప్రాసెస్ చేసుకునే ప్రాసెసర్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో కలర్ సెన్సింగ్ చేసుకోవడానికి ఒక ప్రాసెసర్ ఉంటుంది, అండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే మనకి బ్లర్కి ఒక ప్రాసెసర్ ఉంటుంది, రా ఫైల్ని ప్రాసెస్ చేసేది ఒక ప్రాసెసర్ ఉంటుంది. ఇలా మనకి ఒక్కొక్క దానికి డెడికేటెడ్ ప్రాసెసర్స్ అయితే ఉంటాయి. సో రెడ్ అండ్ యారీ లైక్ పెద్ద పెద్ద ఫిలిమ్స్లో అయితే వాడతారు. సో మనకి హాలీవుడ్లో వాడే కెమెరాస్ కానీ లేకపోతే టాలీవుడ్లో వాడే కెమెరాస్ కానీ అన్ని సేమ్గానే ఉంటాయి. సో వాళ్ళకి వేరేగా తయారు చేసి మనకు వేరేగా తయారు చేసి అయితే ఇవ్వరు. సో మరి అవుట్పుట్లో ఎందుకు తేడా
ఉంటుంది అంటే ఎడిటింగ్. సో ఎడిటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మనకి కెమెరాస్ క్యాప్చర్ చేసేది 30% అయితే మిగతా 70% పోస్ట్ ప్రాసెసింగ్లోనే జరుగుతుంది. సో ఇక్కడ మనకి పోస్ట్ ప్రాసెసింగ్కి చాలా ఖర్చు అయితే చేయాల్సి ఉంటుంది మీరు మొబైల్తో కానీ తీసినట్టయితే. ఇక్కడ మొబైల్ సరిగ్గా క్లాస్లో వినలేదు. సో క్లాస్లో విన్నప్పుడు ఏం చేస్తాం, ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఖర్చు పెట్టి ప్రైవేట్స్ పెడతాం పాస్ అవ్వటం కోసం. ఓకే, సో అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మొబైల్తో తీసే ఫుటేజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉండదు. సో దాన్ని మళ్ళీ మనం డిఐపి, డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అని చెప్పి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఆ సాఫ్ట్వేర్స్ అనేవి మనకి యానిమేషన్స్ చేసే కంపెనీస్ దగ్గరే ఉంటాయి, మనకి బయట ఎక్కడ అవైలబిలిటీగా ఉండవు పబ్లిక్ డొమైన్లో. సో ఇక్కడ మనం వాటిలో వీటిని ఎడిట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే అర్థమైంది కదా. సో ప్రైవేట్కి వెళ్ళలేదన్నా ఒక 500-1000 ఖర్చు పెడతారు కదా. సో ఇక్కడ అదే క్లాస్లో విని ఉంటే తప్పు ఉండదు కదా. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ కదా వీళ్ళు చేసేది. సో దీనివల్ల వీళ్ళు ఎక్స్ట్రా మనీ ఖర్చు చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ చాలా మంది అడుగుతారు 4K అది రియల్ 4Kనా కాదనేది ఎంతమందికి ఆలోచిస్తారో నాకైతే తెలియదు. సో ఇక్కడ మీ మొబైల్లో చూసేది ఏదైతే ఉందో అది కంప్లీట్గా రికార్డ్ చేసేది ఫుల్ హెచ్డి మాత్రమే, 4K కాదు. ఇట్స్ ఏ క్రాప్ సెన్సార్ అండ్ క్రాప్ 4K అంటాం. సో ఇక్కడ మనకి ఫుల్ హెచ్డీనే కొంచెం ఎన్హాన్స్ చేసి మీకు 4Kలో చూపించి ఉండొచ్చు, కానీ అది రియల్ 4Kనా అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు అని 4Kలో వీడియో షూట్ చేసి మీరు 4K టీవీలో పెట్టి అప్పుడు మీరు చెక్ చేయండి. రెండవది ఫుల్ హెచ్డి వీడియో అండ్ 4K వీడియో హాఫ్ ఆఫ్ ద పార్ట్స్లో పెట్టి వీడియో ఎడిటింగ్ చేయండి. చేసిన తర్వాత మీరు ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీరు టీవీలో పెట్టి చూడండి. సో మీకు ఏమైనా తేడా తెలుస్తుందేమో, ఎటువంటి తేడా ఉండదు. ఇది కేవలం మిమ్మల్ని మోసం చేయడం కోసం బ్రాండ్స్ చేసే జిమిక్స్ అంతే. కానీ మీరేమైనా నోటీస్ చేశారేమో చెప్పండి. నోటీస్ చేసాము అన్న, నా మొబైల్లో తీసిన 4K రియల్ 4Kలా వస్తుంది అని అయితే మీరు చెప్పండి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దాని యొక్క ఆ మొబైల్ యొక్క పేరేంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఒకవేళ రాలేదనుకోండి, రాలేదనే పెట్టండి. ఇక్కడ మనకి మొబైల్ చూసుకుంటే మనం సెన్సార్స్ని ఇంచెస్తో పోలిస్తాం. 1 ఇంచ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి మొబైల్స్లో కానీ చూసుకుంటే సెన్సార్ సైజు చాలా చిన్నది ఉంటుంది, ఇంతే ఉంటుంది. సో అంత చిన్నది ఉంటుంది అంటే ఒక 1 ఇంచ్లో ఎన్ని వంతులు ఉంటుంది అంటే 7 వంతులు ఉంటుంది. అంటే అన్నిసార్లు కట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంత మనకి మొబైల్లో ఉండే సెన్సార్ ఇంత, అది ఎంతవరకు క్యాప్చర్ చేయగలుగుతుంది ఆలోచించండి. అదే మనకి డిఎస్ఎల్ఆర్లో కానీ చూసుకుంటే ఏపీఎస్సి సైజ్ సెన్సార్ అని, ఏపీఎస్సి హెచ్ సెన్సార్ అని చెప్పేసి, ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్ అని చెప్పేసి మనకుంటాయి. సో ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అనేది డిఎస్ఎల్ఆర్స్లో హై ఎండ్. అండ్ నెక్స్ట్ మనకి రెడ్, యారీ వీటిలో ఏంటి అంటే మీడియం సెన్సార్స్ అంటాం. సో ఈ మీడియం సెన్సార్స్ ఎంత ఉంటాయంటే ఒక 50 mm ఉంటే, ఇవి మనకి 35 mm ఉంటాయి. ఇవి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కానీ చూసుకుంటే 35 mm ఉంటాయి. అండ్ మనకి మీడియం సెన్సార్స్ వచ్చేసరికి 50 mm ఉంటాయి. అండ్ ఏపీఎస్సి సైజ్ సెన్సార్స్ లైక్ 70 నేను వాడుతుంది ఇది ఏంటి అంటే 24 mm ఉంటాయి. సో అలా మనం మొబైల్స్ కానీ చూసుకుంటే ఒక 15 mm, 14 mm ఇలా మనకి ఒక్కొక్క కెమెరా అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇంచెస్లో కానీ పోలిస్తే ఇలా మనం పోల్చవచ్చు. సో ఇక్కడ ఏది ఎక్కువ డేటాని కన్స్యూమ్ చేస్తుంది మీరు ఆలోచించండి. సెన్సార్ సైజ్ ఎంత పెద్దది ఉంటే అక్కడ ఉన్న ఏరియా కవరేజ్ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ అక్కడ తీసుకునే డేటా కూడా అంతే కవరేజ్ ఉంటుంది. ఈ డేటాను ప్రాసెస్ చేయడం కోసం మాత్రమే మన డిఎస్ఎల్ఆర్స్ అనే వాళ్ళు ప్రాసెస్ని తయారు చేస్తారు. కానీ మన ఫోన్ అలా కాదు కదా, అన్ని రకాల ప్రాసెస్ని చేయాలి. మనకి నేటివ్ 4K వచ్చేసి మనకి డిఎస్ఎల్ఆర్లోనే ఉంటుంది. సో మనకి మొబైల్లో నేటివ్ 4K ఉండదు. నేటివ్ 4K అంటే ఏం లేదు, ఇన్బిల్ట్ గానే 4K రికార్డింగ్ చేసే సామర్థ్యం అనేది మనకి డిఎస్ఎల్ఆర్స్ లో ఉంటుంది, కానీ అందులో ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది అంతే. సో ఇక్కడ అప్ స్కేలింగ్లు, ఎన్ స్కేలింగ్లు, ఎన్కోడింగ్లు, డీకోడింగ్లు ఇవన్నీ కేవలం కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి, రెండోది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం మాత్రమే బ్రాండ్స్ చేసే చిన్న స్టంట్స్ మాత్రమే. సో మీరైతే మాత్రం మొబైల్స్ లో వీడియో తీసేసి మూవీని థియేటర్లో పెట్టేసుకోవడానికి అంత అయితే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. రెండోది చాలా మంది అడుగుతారు మొబైల్ థియేటర్, అది మన మొబైల్తో తీసిన వీడియోని థియేటర్లో 70 mm లో చూడొచ్చు అంటే ఎస్ అఫ్ కోర్స్ చూడొచ్చు. ప్రొజెక్టర్ చేసే మెయిన్ పనితనం ఏంటి అంటే ప్రొజెక్టర్లో ఉన్న డేటాని అది ఎన్లార్జ్ చేసి చూపించాలి. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ప్రొజెక్టర్ స్క్రీన్ మీద వేయరు. సో ముందుగా ఫ్రంట్ గ్లాస్ ప్యానల్ ఒకటి ఉంటుంది. సో దాని మీద పడిన తర్వాత మాత్రమే ఆ వెనకాతల నుంచి వచ్చే ఒక లూమియన్స్ ఆఫ్ లైట్స్ ఏం చేస్తుంది అంటే మనకి ప్రొజెక్షన్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ప్రొజెక్షన్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి వేరే దగ్గరికి లైట్ అనేది ట్రావెల్ చేసి అక్కడ పడేలాగా చేసేదాన్ని ప్రొజెక్షన్ అనే అంటాం, అంతే కదా. సో ఇక్కడ మనకి ఒక ఫ్రంట్ గ్లాస్ మీద పడుతుంది. మీరు ఏ థియేటర్కైనా వెళ్ళి చూడండి, ఫ్రంట్ గ్లాస్ మీద ఫస్ట్ పడుతుంది, పడిన తర్వాత మాత్రమే అక్కడ పడుతుంది. ఇప్పుడు ఆ గ్లాస్ అనేది ఎంతో కొంత లాసెస్ చేస్తుంది కదా, ఎంతో కొంత లైట్ని లాస్ చేస్తుంది కదా. సో ఆ గ్లాస్ని తీసేస్తే ఇంకెంత క్లారిటీ రావాలి, కానీ రాదు.
ఓకే. సో డైరెక్ట్గా మనం దాని మీద అయితే చేయలేము. సో ఫస్ట్ ప్రొజెక్టర్ చేసేది ఏంటి అంటే ఆ లోపల ఉండే డేటా ఏదైతే ఉందో దాన్ని గ్లాస్ మీద ప్రొజెక్ట్ చేసిన తర్వాత వెనక నుంచి లైట్ వచ్చి దాన్ని అక్కడ ప్రొజెక్ట్ చేసేలా చేస్తుంది. సో ఇది ప్రొజెక్టర్ యొక్క ముఖ్య పనితనం. సో అక్కడ మీరు ఎలాంటి మీరు రెడ్ కెమెరాతో తీయండి, యారీ కెమెరాతో తీయండి, 77Dతో తీయండి, లేదా మీ J7తో తీయండి, ఏ దాంతో తీసినా సరే అక్కడ క్వాలిటీ ఒకేలా వస్తుంది. సో మీ మొబైల్లో డేటా క్వాలిటీ బాగుంటే అక్కడ క్వాలిటీ వస్తుంది, ఇక్కడ క్వాలిటీ బాగోకపోతే అక్కడ క్వాలిటీ రాదు. సో ఇక్కడ మీరు మొబైల్లో చూసేటట్టుగానే 70mm చూడొచ్చు, 100mm చూడొచ్చు. అది ప్రొజెక్టర్ యొక్క పనితనం తప్ప మీ మొబైల్ యొక్క పనితనం ఏమీ ఉండదు. సో ఇక్కడ ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు పాత మాయాబజార్ సినిమా చూశారు కదా, సో ఎడిటింగ్ ఎంత కష్టం నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో పాత మాయాబజార్ బ్లాక్ అండ్ వైట్ని కలర్లోకి మార్చారు. సో ఆ కలర్లోకి మార్చడానికి మొత్తం 24 ఫ్రేమ్స్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది ఒక ఇంజనీర్. ఇది కేవలం 1 డే పడుతుంది. ఒక 1 సెకండ్కి ఒక వర్కరు 24 అవర్స్ కష్టపడితే సో అతను ఆ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉన్న షూట్స్ అన్నింటినీ తీసుకొని వచ్చి మనకి కలర్లోకి మార్చగలుగుతారు. సో దీన్నే మనం డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అంటాం. వీడియో అంతా షూట్ చేసిన తర్వాత iPhone 11 వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే వీడియో మొత్తం షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసేస్తారు. ఎడిట్ చేసిన తర్వాత చాలా వరకు వీడియో అనేది కంప్రెస్ అయిపోతుంది. కంప్రెస్ అయిపోయిన తర్వాత దీన్ని ఎడిటింగ్ ఇస్తారు. ఎడిటింగ్ వాళ్ళు మళ్ళీ దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి మంచి అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత సో దాన్ని థియేటర్లో వేస్తే నార్మల్గానే వస్తుంది, మంచి 4Kనే వస్తుంది. కాకపోతే దానికి ఎడిటింగ్ అయ్యే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది టైం అనేది చాలా టైం టేకన్ ప్రాసెస్ ఇది. సో ఇక్కడ నేను మీకు ఇంతవరకు చూపించినవి ఏంటి అంటే మీకు ఇంతవరకు 11తో తీసినవి కానీ లేకపోతే iPhoneతో తీసినవి కానీ మొబైల్తో తీసిన మూవీస్ మాత్రం నేను ఇక్కడ సైడ్ని చూపిస్తూ వచ్చాను. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అని అంటే ఈ మూవీస్ అనేవి యాక్చువల్గా షార్ట్ ఫిలిమ్స్కే. రెండోది ఎక్కడో వీళ్ళు ఒక 10% 5% మాత్రమే iPhoneతో తీస్తారు, మిగతాదంతా కూడా వీళ్ళు నార్మల్ DSLRస్తోనే తీస్తారు. సో ఆ షార్ట్స్ ఎక్కడున్నా ఏంటి అనేది అయితే మాత్రం చెప్పరు. సో ఒకవేళ మీరు కేసు వేసినా మమ్మల్ని మోసం చేశారని అక్కడికి వెళ్తే ఇగోండి మేము తీసాం కదా, ఎంత అనేది మెన్షన్ చేయలేదు కదా అనే చెప్తారు. సో బ్రాండ్స్ చేసే జిమ్మిక్స్ మ్యాజిక్స్ గురించి ఒక స్పెషల్ డెడికేటెడ్ వీడియో చేద్దాం. కానీ సో ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నది సో iPhoneతో తీసినప్పటికీ iPhoneతో తీసిన మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి iPhone అనేవాళ్ళు యాపిల్ బ్రాండ్ అనేవాళ్ళు వీళ్ళకి కొంత సపోర్ట్ అయితే చేస్తారు మనీతో. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఓకే ఈ మొబైల్ iPhone 11తో మొబైలే వీడియోనే తీసేయవచ్చా అని చెప్పి మూవీయే తీసేయవచ్చా అని చెప్పి చాలా మంది అయితే అనుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే iPhone కెమెరాకి మార్కెట్లో ఒక డిమాండ్ ఏర్పడుతుంది. సో కెమెరా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా iPhone తీసుకుంటారు. సో ఇదనే కాదు, మీరు హానర్ తీసుకోండి, హువావీ తీసుకోండి, లేకపోతే రెడ్మీ తీసుకోండి, వాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే పిక్ మీరు రియల్గా తీసుకునే పిక్కు 2 మ్యాచ్ అవుతున్నాయి ఎక్కడైనా. సో అలా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు చేసే మ్యాజిక్స్ ఒకటే, iPhone 11తోనే తీస్తారు, లేకపోతే హువావీ P20తోనే తీస్తారు. సో కానీ పిక్చర్ అనేది చాలా వరకు డిఫరెన్స్ వస్తుంది. దానికి కారణమే ఎడిటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మనకి 70% మేజర్ రోల్ అనేది ఎడిటింగే ప్లే చేస్తుంది. నేను ఇంకొక ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. మీ మొబైల్లో 4K వీడియో తీసేటప్పుడు ఎంత డేటా కన్జ్యూమ్ చేస్తే మీకు అవుట్పుట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో ఒక 1 మినిట్ వీడియో, ఒక 1 సెకండ్ వీడియో తీయడానికి 40 to 100 MB వరకు ఖర్చు అవుతుంది 1 సెకండ్ వీడియో తీయడానికి. సో అదే మనకి రియల్ 4K తీయాలి అని అంటే 400 MB 500 MB అయితే పడుతుంది 1 సెకండ్కి. సో అంటే ఎంత హార్డ్ డిస్క్లు పెట్టాల్సి ఉంటుందో చూడండి. సో రెడ్ వ్యారీ కెమెరాస్ ఉన్నాయి కదా, సో వాటిలో 400 నుంచి 600 MB వాళ్ళ డేటా కన్జంప్షన్ బట్టి ఉంటుంది. అంటే వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ బట్టి వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు కెమెరామ్యాన్. అదే మన నార్మల్ DSLRస్లో కానీ 4K తీయాలి అనుకుంటే దాదాపుగా 200 to 300 MB ఖర్చు అవుతుంది పర్ సెకండ్. సో ఇంత రాఫ్ సైజ్ని రికార్డ్ చేయలేదు, గుర్తుపెట్టుకోలేదు, ఒకవేళ గుర్తుపెట్టుకున్నా ప్రాసెస్ చేయలేదు. సో రియల్గా మీరు చూస్తున్న మొబైల్లో 4K అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఫేకే. రెండోది మొబైల్లో వీడియోస్ ఏమి అంత ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్తో అయితే రావు. సో దాంతో మూవీస్ తీసేయచ్చు అంటే తీయలేము. సో తీయొచ్చు, కానీ ఎడిటింగ్కి ఖర్చు ఎక్కువ పెట్టుకుంటాను అనుకుంటే తీయొచ్చు. పాత మాయాబజార్ సినిమానే ఫుల్ హెచ్డీలో రిలీజ్ చేశారు. సో అదేం పెద్ద విషయం కాదు. ఎప్పుడైనా దొంగతనం జరిగేటప్పుడు పోలీసులు వాడే టెక్నిక్ కూడా ఈ డిప్ అంటాం వీటిని. సో ఈ డిప్ టెక్నిక్నే వాడతారు. సో ఈ డిప్ టెక్నిక్ వల్ల ఎక్కడో ఉన్న చిన్న నెంబర్ బోర్డు కూడా క్లియర్గా కనబడడానికి కారణం అదే. సో ఫ్రెండ్స్, అది ఈ రోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్, ముర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.